హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుట్బాల్ ఫ్యాన్ క్లబ్. ఈ వీడియోలో నేమార్ యొక్క ప్రొఫెషనల్ కెరీర్ని అనలైజ్ చేసి ఇప్పుడు జరిగే 2026 వరల్డ్ కప్లో అతను సస్టైన్ అవ్వగలడా, మళ్ళీ తిరిగి 2030 వరల్డ్ కప్లో అతను ఆడగలడా అనే ప్రాబబిలిటీని చూద్దాం. 2026 వరల్డ్ కపే నేమార్‌కి లాస్ట్ వరల్డ్ కప్ ఆపర్చునిటీ అనే క్వెషన్‌కి వస్తే దానికి ప్రాక్టికల్‌గా ఆన్సర్ యెస్ అనే వినిపిస్తుంది. కానీ నెయ్మార్ 2030 వరల్డ్ కప్ ఆడే ఛాన్సెస్ జీరో ఏం కాదు. ఎందుకంటే మెస్సీ అండ్ రొనాల్డో 39, 41 ఇయర్స్ అయినా ఇంకా వరల్డ్ కప్‌లో ఆడుతున్నారు. దీనికి అర్థం నెయ్మార్ కూడా ఆడగలడని కాదు గానీ అతని పొటెన్షియల్ గురించి అందరికీ తెలిసిందే. మెస్సీ అండ్ రొనాల్డో ఎరాలో కూడా నెయ్మార్ ఒక టాప్ కాంపిటీటర్‌గా ఉన్నాడు. ఇది ఫ్యాన్స్ ఒక ఒపీనియన్ మాత్రమే కాదు గానీ ఫుట్బాల్ వరల్డ్ మొత్తం ఇదే నమ్ముతుంది. ఈ వీడియోలో నెయ్మార్ 2030 వరల్డ్ కప్‌కి ఆడటానికి ఎంత ఛాన్స్ ఉందో అనలైజ్ చేసి అతను తన పొటెన్షియల్ రీచ్ అవుతాడో లేదో చూద్దాం. నెయ్మార్ ప్రెజెంట్ శాంటోస్ ఎఫ్‌సిలో ఆడుతున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్‌లో అతను కాంట్రాక్ట్ ఎండ్ అవుతుంది. ఎంఎల్ఎస్ ఆర్ సిన్సినాటి క్లబ్ వైపు ఇంట్రెస్ట్ చూపుతున్న నెయ్మార్ యూరోపియన్ క్లబ్స్ వైపు వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పుడు నెయ్మార్ మంచి ఫామ్‌లో రావాలంటే ప్లేయర్ హిస్టరీ అండ్ ఇతని ట్రాక్ రికార్డ్‌ని తెలుసుకోవటం ఇంపార్టెంట్. సో ఫస్ట్ అసలు నెయ్మార్ ఇంత ఫేమస్ అవ్వటానికి కారణం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. నెయ్మార్ ద సిల్వా శాంటోస్ జూనియర్ 9 ఇయర్స్ అప్పుడు శాంటోస్ ఎఫ్‌సి అకాడమీలో జాయిన్ అయ్యాడు. నెయ్మార్ చిన్న వయసు నుండే బాగా ఆడేవాడు. అందరికీ తెలియని విషయం ఏంటంటే నెయ్మార్ 14 ఇయర్స్ అప్పుడే రియల్ మాడ్రిడ్‌కి ట్రయల్ అటెంప్ట్ చేశాడు. అండ్ శాంటోస్ ఎఫ్‌సి అండర్ 14, అండర్ 17 టీమ్స్‌లో ఇతను కీ ప్లేయర్. కానీ నెయ్మార్ లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే 2009లో నెయ్మార్‌కి 17 ఇయర్స్ ఉన్నప్పుడు పిచ్ మీద అతను చేసే స్కిల్స్ చూసి యూరోపియన్ క్లబ్స్ ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశాయి. అంతేకాకుండా అతను 19 ఇయర్స్ వచ్చేసరికి శాంటోస్‌లో టాప్ ప్లేయర్‌గా ఎదిగాడు. నెయ్మార్ శాంటోస్‌లో ఉన్నప్పుడు 2011 క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్ రీచ్ అయ్యాడు. ఎఫ్‌సి బార్సిలోనాతో జరిగిన ఈ మ్యాచ్‌లో 4 గోల్స్‌తో లాస్ అయినప్పటికీ నెయ్మార్ ఎఫర్ట్‌ని అందరూ గుర్తించారు. ఇంకా ఈ లైమ్‌లైట్ 2030 వరకు కొనసాగగా 2030లో బార్సిలోనా నెయ్మార్‌ని కొనింది. 1 ఇయర్ తర్వాత సువారెజ్ కూడా లివర్పూల్‌ని వదిలి ఎఫ్‌సి బార్సిలోనాలో జాయిన్ అయ్యాడు. నెయ్మార్ బార్సిలోనా వచ్చిన తర్వాత యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అయింది. అంటే మెస్సీ, సువారెజ్, నెయ్మార్ కాంబినేషన్‌లో బార్సిలోనా టాప్ క్లబ్‌గా అన్ని కాంపిటీషన్ గెలిచింది. 2014లో యూసీఎల్ గెలవటంతో ఎఫ్‌సి బార్సిలోనా ఫేమస్ అవ్వటమే కాకుండా నెయ్మార్ కూడా చాలా ఫేమస్ అయ్యాడు. కానీ ఈ ఫేమే నెయ్మార్‌ని డిస్ట్రాయ్ చేసింది. 2 ఇయర్స్ తర్వాత 2016 యూసీఎల్ పీఎస్‌జీ వర్సెస్ బార్సా మ్యాచ్‌లో నెయ్మార్ పర్ఫార్మెన్స్ చూసి పీఎస్‌జీ ప్రెసిడెంట్ ఎల్ కెయిలాఫీ చాలా ఇంప్రెస్ అయ్యాడు. పీఎస్‌జీ మొత్తానికి లిటరల్‌గా అతనే మేనేజర్ కాబట్టి నెయ్మార్‌ని ఎలాగైనా పీఎస్‌జీ టీమ్‌కి తీసుకురావాలని ఉద్దేశించి 2017లో బార్సాకి ట్రాన్స్‌ఫర్ ఆఫర్ ఇచ్చాడు. బార్సిలోనా ట్రాన్స్‌ఫర్ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేసినా నెయ్మార్ క్లబ్‌ని వదిలి వెళ్ళడు అనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఆఫ్ అండ్ ఆన్ ద పిచ్ ఎంఎస్ఎన్ కెమిస్ట్రీ అండ్ బార్సిలోనా సిటీని నెయ్మార్ ఇష్టపడటం చూసి అతను వెళ్ళడు అని ఫిక్స్ అయ్యారు. కానీ రియాలిటీలో జరిగింది వేరే. అంటే నెయ్మార్ చాలా హ్యాపీగా ఉన్నా అతను పూర్తిగా క్లబ్‌తో హ్యాపీగా లేడు. దీనికి చాలా కారణాలున్నాయి. నెయ్మార్‌కి ప్రొఫెషనల్ లైమ్‌లైట్ ఇచ్చింది బార్సిలోనాయే. ఎందుకంటే రియల్ మాడ్రిడ్‌తో ఉన్న రైవల్రీ, పిచ్ మీద అతని పెర్ఫార్మెన్స్, టీమ్‌తో కెమిస్ట్రీ, వరల్డ్ వైడ్‌గా అతనికున్న ఫాలోవర్స్ అతనికి ఫేమ్‌ని తీసుకొచ్చాయి. కానీ రొనాల్డో, మెస్సీ డామినెన్స్, లీగ్‌లో ఉన్న ఎక్స్‌ట్రీమ్ ప్రెషర్ అండ్ బలాన్ డోర్ గెలవకపోవడం అతన్ని డిస్కరేజ్ చేశాయి. దీనివల్ల నెయ్మార్ మెస్సీ షాడోలో ఉన్నాడు అని, మెస్సీ హెల్ప్ లేకుండా ఏమీ చేయలేడు అని నెయ్మార్ ఫీల్ అయ్యాడు. అలాగే వార్తాపత్రికలు మెస్సీ షాడోలో ఉన్న నెయ్మార్, మెస్సీ హెల్ప్ లేకుండా నెయ్మార్ ఏం చేయలేడని రాయటంతో ఇది నెయ్మార్ కెరీర్ మీద ఇంకా ప్రభావం చూపెట్టాయి. నెయ్మార్ ఇదే చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పాడు. అతను అప్పుడు యంగ్ ఏజ్‌లో ఉన్నాడు అని, అతనికి ఎక్స్‌పీరియన్స్ లేదని, అవన్నీ అతనికి ప్రొఫెషనల్ క్యారియర్‌ని చాలా ఎఫెక్ట్ చేశాయని పేర్కొన్నాడు. బార్సిలోనా కూడా పీఎస్‌జీ ఆఫర్ చేసిన మనీ చూసి ట్రాన్స్‌ఫర్‌ని యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే పీఎస్‌జీ క్లబ్ 222 మిలియన్ యూరోస్‌ని ఆఫర్ చేశారు. అంటే ఇండియన్ కరెన్సీలో అది అక్షరాల 2382.08 క్రోర్స్. అలాగే నెయ్మార్ సాలరీ కూడా ఇయర్లీ 36 మిలియన్ యూరోస్. అంటే 339.69 క్రోర్ రూపీస్. నెయ్మార్ పీఎస్‌జీకి ఎంతో హోప్‌తో వచ్చాడు. తను ఒక్కడే క్లబ్‌ని గెలిపించగలడని, మెస్సీ షాడో అతని మీద లేదని, బల్లాన్ డోర్ గెలవగలడని
ఎక్స్‌పెక్ట్ చేశాడు. కానీ రియాలిటీలో జరిగింది వేరే. లీగ్ వన్ ప్లేయర్స్ నెయ్మార్ స్కిల్స్ చూసి అతన్ని అడ్డుకునే దారి లేక ఫౌల్ ప్లే స్టార్ట్ చేశారు. ఇంటెన్షనల్‌గా ఇంజ్యూర్ చేయాలని చూసిన వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది. ఎందుకంటే నెయ్మార్ ఇంజ్యూరీస్ వల్ల పర్ఫార్మెన్స్ చాలా తగ్గిపోయింది. ఆన్ ద పిచ్ సరిగ్గా ఆడలేకపోవడం కాకుండా ఆఫ్ ద పిచ్ కూడా చాలా హ్యూమిలియేషన్‌కి గురయ్యాడు. ఎందుకంటే ఫ్రెంచ్ ఫుట్బాల్ ఫ్యాన్స్ చాలా అగ్రెసివ్. వాళ్ళు పిచ్ మీద జరిగిన చిన్న మిస్టేక్‌ని కూడా యాక్సెప్ట్ చేయరు. బ్రెజిలియన్ ప్లేయర్స్‌కి పార్టీయింగ్ లైఫ్ స్టైల్ ఎక్కువ అని మనం చాలా సార్లు విన్నాం. లైక్ రొనాల్డో నజారియో అండ్ రొనాల్డిన్హో కూడా పార్టీయింగ్ లైఫ్ స్టైల్‌ని చాలా ఇష్టపడేవారు. ఎక్కువ సేపు పార్టీస్‌లో ఎంజాయ్ చేసి, ట్రైనింగ్ స్కిప్ చేసి, ఫిట్‌నెస్ లేకుండా గేమ్స్ ఆడేవారు. వీళ్ళు ఫిట్‌నెస్ లేకుండా గేమ్ ఆడినా చాలా బాగా ఆడేవారు. ఎందుకంటే వాళ్ళకి టాలెంట్ ఎక్కువ. నెయ్మార్ కూడా సరిగ్గా అదే చేద్దాం అనుకున్నాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ప్రెజెంట్ గేమ్ ప్లే స్టైల్ వేరు. ఎక్స్‌ట్రీమ్ ఫిజికల్ ఫిట్‌నెస్ ఉంటే తప్ప గేమ్‌ని ఆడటం ఇంపాసిబుల్. మోడర్న్ గేమ్ సిట్యుయేషన్స్ డిమాండింగ్‌గా ఉండటం వల్ల నెయ్మార్ ఫిట్‌నెస్ లేకుండా ఆడినా సరే తొందరగా ఇంజ్యూరీ అయ్యేది. బికాస్ ఓల్డ్ గేమింగ్ స్టైల్‌కి, న్యూ గేమింగ్ స్టైల్‌కి చాలా తేడా ఉంది. అందుకే బాడీ మీద ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ పడి నెయ్మార్ సస్టైన్ అవ్వలేకపోయాడు. 2020లో నెయ్మార్ పర్ఫార్మెన్స్ మళ్ళీ పీక్‌కి చేరింది. థామస్ టచెల్ కింద లీగ్ వన్‌ని గెలవడమే కాకుండా పీఎస్‌జీతో యూసీఎల్ ఫైనల్‌కి చేరుకున్న నెయ్మార్ బయర్న్ మునిచ్ ఎగనెస్ట్‌గా 1 గోల్ డిఫరెన్స్‌తో ఓడిపోయాడు. అలాగే యూసీఎల్ ఛాంపియన్‌షిప్‌ని కూడా గెలవలేకపోయాడు. ఇలా యూరోప్‌లో నెయ్మార్ కెరీర్ ఎండ్ అయింది. ఇది ఇలా ఉండగా నెయ్మార్‌ని అల్ హిలాల్ అనే సౌదీ క్లబ్ సౌదీ ప్రో లీగ్‌లో ఆడటానికి ఛాన్స్ ఇచ్చింది. నెయ్మార్ స్కిల్స్ చూసి అతని ఫేమ్ సౌదీలోని ఫుట్బాల్‌ని డెవలప్ చేయటానికి ఉపయోగపడుతుందని 2030 వరల్డ్ కప్‌కి కూడా అతన్ని ప్రమోటర్‌గా ఉంచారు. కానీ నెయ్మార్ జస్ట్ 5 మ్యాచెసే ఆడగా 1 ఇయర్ పాటు ఇంజ్యూర్ అయ్యి చివరికి అల్ హిలాల్‌తో మ్యూచువల్‌గా అతని కాంట్రాక్ట్‌ని టర్మినేట్ చేసుకున్నాడు. నెయ్మార్ ప్రొఫెషనల్ కెరీర్ సరిగ్గా లేకపోయినా సరే, చాలా ఎక్కువ డబ్బు సంపాదించగలిగాడు. దీనికి కారణం అతని రెప్యుటేషన్. అల్ హిలాల్, పీఎస్‌జీ ట్రాన్స్‌ఫర్ ఫీ €90,000,000 పే చేయగా, అతని సాలరీస్ 100 నుంచి €150,000,000 ఉండేది. అంటే 900 కోర్స్ నుంచి 1323 క్రోర్స్ రూపీస్ మధ్యలో అన్నమాట. అంటే లిటరల్‌గా నెయ్మార్ ఆడే ప్రతి మ్యాచ్‌కి 160 క్రోర్స్ ఇండియన్ రూపీస్ పే చేస్తారు అని అర్థం. సో, నెయ్మార్ అంతగా సక్సెస్ అవ్వకపోయినా అతని రెప్యుటేషన్‌తో ఎక్కువ మనీ సంపాదించాడు. కానీ దీనివల్ల అతని ప్రొఫెషనల్ క్యారియర్ డిక్లైన్ అవ్వటంతో తక్కువ సాలరీకి అతని ఫస్ట్ క్లబ్ అయిన శాంటోస్ ఎఫ్‌సీకి వచ్చాడు. కానీ అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే నెయ్మార్ టాలెంటెడ్ ప్లేయర్ కాబట్టి 2026 వరల్డ్ కప్‌లో కూడా తన్ను తను ప్రూవ్ చేసుకోవాలని ఫ్యాన్స్ యొక్క ఎక్స్‌పెక్టేషన్. ఇప్పుడు జరిగే 2026 వరల్డ్ కప్‌లో ఇతన్ని సెలెక్ట్ చేయటానికి కార్లో ఆన్సెలోటి చాలా ఆలోచించాడు. ఎందుకంటే నెయ్మార్ ఫిట్‌నెస్ అండ్ రీసెంట్ పెర్ఫార్మన్స్ సరిగ్గా లేదు. దీనికోసం నెయ్మార్ తను ఆడే లీగ్ మ్యాచెస్‌లో ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. నా హానెస్ట్ వెర్డిక్ట్ ఏంటంటే, నెయ్మార్ గనక మళ్ళీ యూరోపియన్ క్లబ్‌లో జాయిన్ అయ్యి ఫిట్‌నెస్ అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా 2030 వరల్డ్ కప్‌లో కీ ప్లేయర్ అవుతాడు. మెస్సీ అండ్ రొనాల్డో 39 అండ్ 41 ఏజ్‌లో కూడా ఆడుతున్నారు. సో, నెయ్మార్ కూడా ఆడాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. రొనాల్డో అండ్ మెస్సీ చాలా ఎక్సెప్షనల్. రొనాల్డో ఎలైట్ అథ్లెట్ అయితే మెస్సీ ఫుట్బాల్ ఏలియన్. సో, నెయ్మార్ ఈ లెవెల్‌కి రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ అతని మొరాల్ మారాలి. ఎందుకంటే నెయ్మార్ కెరియర్‌ని నాశనం చేసింది అతని డిసిషన్స్ కాదు. అతని మొరాల్. అతను ఎప్పుడూ ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వటం, మెస్సీ షాడోలో ఉన్నాడని ఫీల్ అవ్వటం, ఇలా ఫ్యాన్స్ అతని మీద చేసే చాంట్స్‌ని అతను పట్టించుకొని, అతని మోరల్ దెబ్బతినటం మనం చాలా సార్లు చూసాం. ఇదే అతని క్యారియర్‌ని డిస్ట్రాయ్ చేసింది. అండ్ అనదర్ థింగ్ నెయ్మార్ ప్లేయింగ్ స్టైల్. నెయ్మార్ ఫ్లాషీ స్కిల్స్ ఇంకా గేమ్‌కి పనికిరావు. ఎందుకంటే ఏజింగ్ అవుతున్న అతని బాడీకి తగ్గట్టు అతని గేమ్ ప్లే కూడా స్టాటిక్‌గా ఉండాలి. కన్సిస్టెంట్ రన్స్, డ్రిబుల్స్ అండ్ రిస్కీ స్కిల్స్‌ని తగ్గిస్తే ఖచ్చితంగా లాంగ్ రన్‌లో నెయ్మార్ టాక్టికల్‌గా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెయ్మార్ ఒక స్కిల్స్ ఉన్న ప్లేయర్ మాత్రమే కాదు. అతనికి టాక్టికల్ బ్రిలియన్స్ కూడా ఎక్కువ. మెస్సీ అండ్ రొనాల్డో ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నారో నెయ్మార్ కూడా అలాగే అతని గేమ్ ప్లేని మార్చుకొని 2030 వరల్డ్ కప్ కూడా రీచ్ అవ్వగలడు. లాస్ట్‌గా నెయ్మార్‌ని చాలా ఎఫెక్ట్ చేసేది అతని లైఫ్ స్టైల్. గేమింగ్, ఫేమ్ అండ్ అతనికున్న పార్టీయింగ్ లైఫ్ స్టైల్ అతని బాడీయే కాకుండా అతని పిచ్ మీద అతను చూపించే పెర్ఫార్మన్స్‌ని కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇవన్నీ గనక అతను తగ్గించుకొని డిసిప్లిన్‌తో అతను కన్సిస్టెంట్‌గా గేమ్ ఆడితే ఖచ్చితంగా యూరోపియన్ క్లబ్‌కి మళ్ళీ ఆడి 2030 వరల్డ్ కప్‌కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి.
ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్ విషయానికి వస్తే 2026 వరల్డ్ కప్‌లో బ్రెజిల్ గెలిచే అవకాశం 50-50 అని చెప్పొచ్చు. ఎందుకంటే టాప్ కాంపిటీటర్స్ లైక్ ఫ్రాన్స్, అర్జెంటీనా, స్పెయిన్ పోలిస్తే బ్రెజిల్ యొక్క ప్లే స్టైల్ అంత కన్సిస్టెంట్‌గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్, అర్జెంటీనా అండ్ స్పెయిన్ యొక్క ప్లే స్టైల్ చాలా రోబస్ట్‌గా ఉంటుంది. దానికి తగ్గట్టు బ్రెజిల్ టీమ్ అంతా కూడా మ్యాచప్ అవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఫైనల్‌కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ వాళ్ళకి ఉన్న టీమ్ కెమిస్ట్రీతో అలా రోబస్ట్ గేమ్ ప్లేని రీచ్ అవ్వడం చాలా కష్టం. సో, 2026 వరల్డ్ కప్‌ని గెలిసే ఛాన్సెస్ 50-50 అని చెప్పొచ్చు.